భగవద్గీతలోనే చెప్తాడు, వేరే ఏ గ్రంథంలో లేదు. మళ్ళీ జన్మ ఉండేది చెప్పేది భగవద్గీతలోనే. ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ నువ్వు పుట్టి ఎవరింట్లో పుట్టావు? శ్రీమంతుని ఇంట్లో పుట్టావు, శుచి శుభ్రతుని ఇంట్లో పుట్టి ఎక్కడైతే భక్తి ఆప్ చేసినావో అక్కడి నుంచి మొదలు పెడతావు. కానీ నువ్వు డాక్టర్ అయితే చనిపోతే మళ్ళీ ఏబిసిడీలు చదవాలి, మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మళ్ళీ నువ్వు డాక్టర్ చదవాలి, మళ్ళీ నువ్వు సర్జరీ చేయాలి, ఇది చేయాలి. లాయర్ అయినా అంతే, డాక్టర్ అయినా అంతే. ఏ చదువైనా భౌతికంలో ఈ శరీరంతో నశించిపోతుంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం నాశనము లేదు. అది జన్మ జన్మలకు నీతో ఉంటుంది. ఆ భగవంతుడు చేరినంత వరకు నిన్ను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పట్టు నిన్ను కాపాడుతూ ఉంటుంది. మళ్ళీ నీకు ఆనందము సౌఖ్యం అనేది రుచి చూపిస్తుంది భౌతిక ప్రపంచంలో. కానీ భగవద్ధాం వెళితే పూర్తిగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు. కనుక ప్రతి ఒక్కరు భగవద్గీత ఇక్కడ భక్తులు అమ్ముతున్నారు, తీసుకోండి. లేనివారు, లేకపోతే గుడిలో శనివారం వస్తారు, ఇక్కడ ప్రభుజీ ఉన్నారు, హరినామ చెప్తారు, భగవద్గీత చెప్తారు. వారందరూ ఈ భగవద్గీతను తీసుకొని చదవండి. ఇది ఎంతో మీకు ఖర్చు పెడుతుంటారు. సినిమాలకు, ఆహార పదార్థాలకు నెలకు ఎంతో పెడతారు. ఒక్క వారం గాని ఒక నెల గాని ఆహార పదార్థాలు, టీ కాఫీలు తగ్గించుకొని ఈ భగవద్గీత కొనండి, చదవండి. నేను చెప్పడం కాదు, భగవంతుడు స్వయంగా చెప్పినది ఈ భగవద్గీత. ఏ ఒక్కరు రాసినది కాదు, ఏ ఒక్కరు చేత చెప్పింది కాదు. స్వయంగా భగవద్గీత అంటే భగవంతుడు, గీత అంటే చెప్పినది, పాడినది, భగవంతుని యొక్క గీత ఇది. ఈ గీతను చదివిన వాడు నాశనము లేదు, నశించిపోడు. అర్జున ప్రతిజ్ఞ చేయి, నా భక్తుడు నశించిపోడని చెప్పాడు. ఇంతకంటే మనకేం కావాలి? కనుక ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను చదవండి. ఈ కలియుగంలో హరే కృష్ణ మంత్రం చేయండి. మనం యజ్ఞాలు చేయలేం, యాగాలు చేయలేం, అర్చనలు చేయలేం. అన్ని తప్పులు ఉంటాయి, దోషాలు ఉంటాయి. మనం కొనుకొచ్చే పూజా ద్రవ్యాలు కూడా దోషం జరుగుతుంది. కానీ హరినామంలో ఎటువంటి దోషం ఉండదు. ఈ భగవద్గీత చదివి జ్ఞానం సంపాదించుకోవచ్చు. మనమందరము భగవద్గీతను చదువుదాం, ఆ భగవంతుని చేరుకుందాం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇందాక మీరు ఆరతి చూశారు కదా, ఏమన్నా అర్థమైందా మీకు? ఆరతి ఫస్ట్ సారి అగరబత్తితో ధూపం ఇచ్చారు. మీ ఇంట్లో కూడా ఒకసారి చూసుకోండి. అగరబత్తి ధూపం ఇచ్చిన తర్వాత భగవంతునికి దీపంతో హారతి చేశారు. అంటే భగవంతుడు ఊరంతా తిరిగి వచ్చాడు, ఆయన ఎంతో వెలుగు వెలిగిన వాడు. ఆయన వెలుగుని మీ అందరికి ప్రసాదించడానికి ఆరతి చేశాడు. ఇలా మనం ఇంకో ఆరతి చేసుకోవచ్చు. తర్వాత ఏం చేశారు చెత్త? పాదాలు. ఇందాక మీకు అందరికి నీళ్లు చల్లాను కదా నేను, అవి భగవంతుని పాదాలు కడిగారు. మీరు కూడా ఇంట్లో చిన్న గ్లాస్ తో లేదా స్పూన్ తో చేసి భగవంతుని పాదాలు కడగచ్చు. తర్వాత ఏం చేశారు? ఒక కర్చీఫ్ తీసుకున్నారు, చూసారా? కర్చీఫ్ తో పాదాలు ఆయన ఆ పాద సేవ చేశారు. ఆ తర్వాత భగవంతునికి పూలు సమర్పించారు. ఆ తర్వాత భగవంతునికి చామరేశారు. ఇలా ప్రతిరోజు ఇస్కాన్ హరే కృష్ణ గుడిలో ఉదయం జరుగుతుంది. ఈ రోజు రేపు కూడా ఈ గ్రామ సభ భక్తులందరికీ, గ్రామ ప్రజలందరికీ తెల్లారుజామున 4 గంటలకు గుడి బయట ఇదే హారతి మళ్ళా జరుగుతుంది. మంగళ హారతి అంటారు. 4:30కే ఈ రోజు చేశాం. మేము కడప నుంచి కూడా వచ్చి మేము పాల్గొన్నాం. మీరు ఉన్న అవకాశం ఉన్న వాళ్ళు 4:30కు రావడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో